స్పెషల్ బులెటిన్. ఇక తెలంగాణ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సజావుగా జరుగుతుంటే మహబూబ్ నగర్ లో మాత్రం ప్రజలు ఓటేసేందుకు నిరాకరించారు. తమ గ్రామ సమస్యలు తీర్చాకే ఓటు వేస్తామని నిరసన తెలిపారు. అమర్ రాజా బ్యాటరీ కంపెనీ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సమస్య తీర్చాలని ఓటింగ్ ను బహిష్కరించారు గ్రామస్తులు. తెలంగాణ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సజావుగా జరుగుతుంటే మహబూబ్ నగర్ లో మాత్రం ప్రజలు ఓటేసేందుకు నిరాకరించారు. తమ గ్రామ సమస్యలు తీర్చాకే ఓటు వేస్తామని నిరసన తెలిపారు. అమర్ రాజా బ్యాటరీ కంపెనీ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సమస్య తీర్చాలని ఓటింగ్ ను బహిష్కరించారు గ్రామస్తులు. మరింత సమాచారం మా ప్రతినిధి రహీం లైవ్ ద్వారా అందిస్తారు. రహీం, చెప్పండి, చాలా చోట్ల సజావుగానే పోలింగ్ జరుగుతోంది. మరి మహబూబ్ నగర్ లో అసలు ఎందుకు అమర్ రాజా బ్యాటరీ కంపెనీని ఎత్తివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు? అసలు ఇంకా ఇతరత్ర కారణాలు ఏంటి వాళ్ళు బహిష్కరించడానికి ఓటింగ్? గుడ్ ఆఫ్టర్నూన్ సంతోష్ని. ఏదైతే ఉమ్మడి పాలమూరు జిల్లాలలో రెండు పార్లమెంట్లు ఉన్నాయి. అయితే ఒకటి మహబూబ్ నగర్, రెండవది నాగర్ కర్నూలు. రెండు పార్లమెంట్ సంబంధించి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలలో మహబూబ్ నగర్ డివిటిపల్లి అని చెప్పి ఇక్కడ ఒక గ్రామం ఉంది. ఆ గ్రామానికి దగ్గర 3000 ఓట్లు ఉన్నాయి. ఆ ఊర్లో అమర్ రాజా అనే కంపెనీ బ్యాటరీ కంపెనీ ఏర్పాటు చేస్తారు. ఆ కంపెనీ ఎత్తివేస్తేనే కానీ మేము ఓట్లు వినియోగించము అని చెప్పి ఆ ఊర్లో గ్రామస్తులు అందరూ కలిసి ఓట్లను వినియోగించకుండా బహిష్కరించారు. ఇది ఇలా ఉంటే ఇంకో గ్రామం నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం బల్మూరు మండలంలోని మెండపల్లి గ్రామంలోని ఒక ఊరిలో ఏదైతే మైనింగ్ కంపెనీ ఉంది, మైనింగ్ కంపెనీ ఎత్తివేస్తేనే మైనింగ్ కంపెనీ అలాగే ఆ గుట్టను మొత్తం కబ్జా చేస్తున్నారు, తీసేస్తున్నారు. గవర్నమెంట్ ఆదేశాలు ఇచ్చిన మేరకు ఇక గుట్టను తీసేయడం వల్ల మాకు ఎలాంటి చేసుకునేది ఉపాధి లేకుంటదని చెప్పి గ్రామస్తులు మొత్తం ఆ ఊర్లో బల్మూరు గ్రామంలో ఓట్లు వినియోగించుకుంటలేరు. ఇది ఇలా ఉంటే నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని అమరగిరి గ్రామంలో 3 రోజుల నుంచి కరెంటు సమస్య ఉందని చెప్పి మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాము. ఏదైతే గ్రామస్తులు మూడు రోజుల నుంచి కరెంటు సమస్య ఉంది, మేము మా ఊరికి పరిష్కారం చేస్తేనే మేము ఓటు వినియోగించుకుంటామని చెప్పి అమరగిరి గ్రామస్తులు అంటున్నారు. మొత్తానికి చూసినట్లయితే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలలో 3 నియోజకవర్గాలు, 3 గ్రామాలు దగ్గర మహబూబ్ నగర్ కావచ్చు, అచ్చంపేట కావచ్చు, అలాగే కొల్లాపూర్ కావచ్చు, 3 నియోజకవర్గాలలో 3 గ్రామాలలో దాదాపు గ్రామస్తులు ఓటు వినియోగించుకోలేదు. ఎంతమంది వచ్చి అచ్చంపేటకు సంబంధించిన ఆర్డీఓ కూడా వచ్చి ఆ ఓటు గురించి చాలా విలువైనది, ఓటు వినియోగించుకోవాలి అని చెప్పినా కూడా ఓటు వినియోగించుకుంటలేరు. సంతోషి, రహీం, మరి రాజకీయ నాయకులు ఎవరైనా ఎంటర్ అయ్యి అంటే వాళ్ళకి సర్ది చెప్పే పరిస్థితి ఏం లేదా? అక్కడ సర్ది చెప్పే ప్రయత్నం ఏం చేయలేదా? ఎందుకంటే ఇప్పుడు ఓటు అంటే ఇప్పుడు 6 గంటల వరకే పోలింగ్ టైం ఉంది, మరికొన్ని గంటల్లో పోలింగ్ కూడా ముగిసిపోతుంది. మరి రాజకీయ నాయకులు ఎవరు కూడా ఎంటర్ అయ్యి వాళ్ళకి నచ్చజెప్పి ఇన్కేస్ ఎవరైతే కావచ్చు అధికారంలోకి వచ్చాక మీ సమస్యలు తీరుస్తామని ఏమైనా భరోసా ఇచ్చి వాళ్ళకి నచ్చజెప్పి వాళ్ళతో ఓటు వేయించే ప్రయత్నం ఏం చేయలేదా? రైట్. అయితే మహబూబ్ నగర్ బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి డికే అరుణ ఇక్కడ అమర్ రాజా కంపెనీల దగ్గర వెళ్ళి వాళ్ళు కొన్ని రోజుల నుంచి దీక్ష చేస్తున్నారు. ఆ దీక్షకి మద్దతు ఇచ్చి నేను పార్లమెంట్ అభ్యర్థిగా గెలుపొందిన వెంటనే మీ సమస్యను తీరుస్తానని చెప్పి జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అయితే మనం నాగర్ కర్నూలు విషయానికి వస్తే ఏదైతే నాగర్ కర్నూలు బల్మూరు అచ్చంపేట విషయానికి వస్తే అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, అలాగే గవర్నమెంట్ తరపు నుంచి ఒక మైనింగ్ గుట్టను తీసివేయాలంటూ అధికారాలు ఆదేశాలు ఇచ్చిన మేరకు వాళ్ళు కూడా ఎవరు చెప్పినా కూడా వినే పరిస్థితిలో అయితే లేరు. అంతేకాకుండా కొల్లాపూర్ నియోజకవర్గానికి వెళ్తే కొల్లాపూర్ నియోజకవర్గం అమరగిరి గ్రామానికి వెళ్తే మనము అక్కడ కూడా చాలా మంది నాయకులు కావచ్చు చెప్పినా కూడా లేదు, మీరు మాకు
శాశ్వత పరిష్కారం చేస్తేనే మాత్రం మేము ఓటు వినియోగించుకోమని చెప్పి అక్కడ రోడ్డు మీద లోపలికి ఎవరికి రానియకుండా రాస్తారోక కూడా చేస్తున్నారు. మనం 6 స్క్రీన్ పైన కూడా విజువల్స్ లో చూస్తున్నాము. ఇది ఓవరాల్ గా మనం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 3 చోట్ల ఓటింగ్ బహిష్కరించడానికి అసలు ఒక అమర్ రాజా బ్యాటరీ కంపెనీ ఎత్తివేయాలని నిరసన తెలుపుతున్నారు కదా. అంటే ఓటింగ్ సమయంలో ఒక కంపెనీని ఎత్తివేయాలని నిరసన తెలుపుతున్నారంటే వాళ్ళు ఎంతగా సమస్యని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అర్థమవుతుంది. అసలు వాళ్ళ మాటల్లో వాళ్ళు ఏం చెప్పారు, అసలు ఆ కంపెనీ ఎందుకు ఎత్తివేయాలని అంటున్నారు వాళ్ళు? ఆ కంపెనీ అమర్ రాజా కంపెనీ అనేది ఒకటి వ్యర్థ పదార్థాలు, అంటే ఆ కంపెనీ వల్ల ఎంతో దుర్వాసన కావచ్చు, అలాగే చర్మ సమస్యలు వస్తున్నాయని చెప్పి అమర్ రాజా డివిటిపల్లి కావచ్చు, అలాగే ఆ పక్కన ఉన్న గ్రామాల వాళ్ళు ఎన్నో గత కొన్ని రోజుల నుంచి ఈ యొక్క దీక్ష చేస్తున్నారు. అయినప్పటికీ కాను ఈ అమర్ రాజాను సీజ్ చేయడం కానీ అలాగే ఎత్తివేయడం కానీ ఎలాంటివి చేయలేదు. వాళ్ళు అదే దీక్షను కంటిన్యూ చేయడంతో ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికలు కూడా వచ్చాయి. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఓటు వినియోగించుకోకుండా ఈ యొక్క దీక్ష చేపడుతూ ఓటును వినియోగించుకుంటా ఉన్నారు సంతోషిని. అలాగే రహీం, మరి ఆ నిరసన, ఆ ఓటింగ్ బహిష్కరణ ఇంకా కొనసాగిస్తున్నారా, లేకపోతే పోలీసులు వీళ్ళందరూ చొరవతోటి వాళ్ళు సద్దుమణిగి వాళ్ళు కొంచెం కూల్ డౌన్ అయ్యాక వాళ్ళు ఓటు వేసే అవకాశం ఉందా? మనం మొత్తానికైతే వేచి చూడాల్సిందే. సాయంత్రం 5 గంటల వరకు ఈ యొక్క టైమింగ్ ఇచ్చారు, కానీ మనము 1 గంట సేపు పెంచి ఎన్నికల కమిషనర్ 1 గంట సేపు పెంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ యొక్క ఓటింగ్ ఉంది. చూడాలి సాయంత్రం వరకు మరి వాళ్ళు ఓటు వినియోగించుకుంటారా లేక ఇలాగనే దీక్ష చేసి బహిష్కరిస్తారా అనేది వేచి చూడాలి. స్థానిక డిఎస్పీ వెంకటేశ్వర్లు, మహబూబ్నగర్ స్థానిక డిఎస్పీ వెంకటేశ్వర్లు కూడా అక్కడికి వెళ్లి వాళ్ళను మాట్లాడడం చేయడం జరిగింది. అయితే వాళ్ళు కూడా అప్పటికి కూడా వినే పరిస్థితి లేదు. 144 సెక్షన్ అమల్లో ఉండడం వల్ల అక్కడ ఎలాంటి ఉద్రిక్తత వాతావరణం నెలకొనకుండా చూస్తున్నారు సంతోషిని. అలాగే రహీం, చాలా చోట్ల పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా వచ్చి ఓటింగ్ వేస్తూ ఉన్నారు కదా. మరి మీరున్న చోట ఆ నియోజకవర్గంలో ఎవరైనా రాజకీయ నాయకులు ఓటు హక్కును వినియోగించుకున్నారా? ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలలో షాద్నగర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వాసి అయిన సీఎం రేవంత్ రెడ్డి కూడా వారి సతీమణితో మరికొద్ది సేపట్ల కిందనే ఓటు వినియోగించుకున్నారు. కొడంగల్ తన సొంత నియోజకవర్గంలో ఓటును వేశారు. అంతేకాకుండా మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలోని బండ్ల గణేష్, ఏదైతే నిర్మాత బండ్ల గణేష్ కావచ్చు, అలాగే ప్రకాష్ రాజ్ కావచ్చు ఓటు వినియోగించుకున్నారు. అంతేకాకుండా పలువురు ఎమ్మెల్యేలు, ఏదైతే పార్లమెంట్ అభ్యర్థులు ఓట్లు వేశారు. ఎమ్మెల్సీ నాగర్ కర్నూలు ఎమ్మెల్సీ నాయకులు కూడా ఓటు వేశారు సంతోష్ని. రైట్ రహీం, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్. థ్యాంక్ యూ. ఇక ఏపీ పోలింగ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఈవీఎంలు పెద్ద ఎత్తున మొరాయిస్తున్నాయి. దీంతో ఎన్నికల సంఘం అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రకాశం జిల్లాలోని కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని 138, 140వ పోలింగ్ బూత్లలో ఈవీఎంలు పనిచేయకపోవడంతో పోలింగ్ నిలిచిపోయింది. చీమకుర్తి 23వ పోలింగ్ కేంద్రంలో పనిచేయని లోక్సభ ఈవీఎం నిలిచిపోయిన పోలింగ్ ప్రక్రియ, ఓటు వేసేందుకు భారీగా ఓటర్లు రావడంతో ఈవీఎంలు మొరాయించడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలోని కందుకూరు మండలం కంచెరగుంటలో 160వ పోలింగ్ బూత్లోనూ ఈవీఎం మొరాయించింది. దీంతో పాటు వరదయ్యపాలెం మండల కేంద్రంలో బూత్ నెంబర్ 64, బూత్ నెంబర్ 65, జడ్పీ హైస్కూల్లోని 89వ పోలింగ్ కేంద్రంలో కూడా ఈవీఎంలో సాంకేతిక లోపంతో ఇప్పటి వరకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఈవీఎంలను ఎన్నికల అధికారులు సరిచేస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరి పట్టణంలోని 102వ పోలింగ్ కేంద్రంలో లోక్సభ స్థానానికి సంబంధించిన ఈవీఎం పనిచేయడం లేదు. గన్నవరం, పెనమలూరు, జగ్గయ్యపేటలో ఈవీఎంలలో సమస్యలు తలెత్తాయి. జగ్గయ్యపేటలోనూ ఈవీఎంలలో సాంకేతిక లోపంతో ఇప్పటి వరకు పోలింగ్ ప్రారంభమే కాలేదు. దీంతో పాటు నగరి నియోజకవర్గంలోని సీతారామపుర బూత్లో ఈవీఎం మొరాయించింది. రంగంలోకి దిగిన ఎన్నికల కమిషన్ అధికారులు సరిచేస్తున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని 112వ బూత్లో ఈవీఎం మొరాయించడంతో అధికారులు మరమ్మతులు చేపట్టారు. తాడిపత్రి పట్టణంలోని 251వ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంకి సంబంధించిన
ఈవీఎం సైతం పనిచేయడం లేదు. ఎల్లనూరు మండలం వెన్నపూసపల్లి గ్రామంలోనూ ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. అలాగే నంద్యాల జిల్లాలోని అవుక్కు మండలం రామవరంలో ఈవీఎంలు మొరాయించాయి.